హలో హాయ్ గైస్. మేమైతే మొత్తం ప్యాకింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడానికి అయితే రెడీ అయ్యాము. ఈరోజు డిశ్చార్జ్ కాబట్టి మేము హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి అయితే వెళ్తాము. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఇంకా మేమైతే హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మా నాన్న అయితే ఆటోలో అయితే వస్తున్నాడు. ఆటో తీసుకొని మా అందరికి, నేను మా వైఫ్ అయితే బైక్లో వెళ్ళిపోతాము. వాళ్ళంతా ఆటోలో వచ్చేస్తారు. ఇది పెట్టలేదులే, మొన్న కూడా తీసేసిండే. ఓ గుండు, చిన్న గుండు. హాయ్ ఫ్రెండ్స్ అన్న, హాయ్ గాయస్ అన్న, చిన్న గుండు. హాయ్ గాయస్. ఊరికి పోతుంది చిన్న పాప. కొన్ని ప్రొసీజర్స్ అయితే పెండింగ్ పడ్డాయి. కింద మా అన్న వాటన్నిటిని అయితే క్లియర్ చేస్తున్నాడు. అలాగే కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు. ఇంకా మా అన్న వచ్చిన తర్వాత అయితే నేను కిందికి వెళ్ళిపోతున్నాను. కింద అయితే కార్ రెడీలో ఉంది. ఇంకా వాళ్ళంతా అయితే లిఫ్ట్ లో వస్తున్నారు. నేనైతే బై వాక్ అయితే వస్తున్నా, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది, ప్లస్ అంతమంది ఎందుకులే అని. లిఫ్ట్ కూడా ఆల్రెడీ ఎవరో ఉన్నట్టున్నారు. అది లేట్ అయ్యే లోపు కిందికి అయితే వెళ్ళిపోవచ్చు. అందుకని నేను మామూలు నడుచుకుంటూ అయితే కిందికి వెళ్ళిపోతున్నాను. వాళ్ళైతే లిఫ్ట్ లో వస్తారు. ఇంకా మా పాప అయితే లాస్ట్ సారి అనమాట, వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో, చిన్నప్పుడే చూసేది కాబట్టి మా అమ్మని అయితే ఎత్తుకోమని చెప్పాను. ఎత్తుకో, నువ్వు లాస్ట్ సారి ఎత్తుకో, ఇంకా మళ్ళీ ఎప్పుడో ఎత్తుకునేది. ఇంకా ఎంతసేపులే? అన్నీ తెచ్చుకున్నారా లేదా, ఇంకొన్ని మిస్ అయ్యా అనేది మా అత్త అయితే చెక్ చేస్తుంది. ఇది వెహికల్ అనమాట, తల్లి బిడ్డ వెహికల్ అయితే వెళ్ళాలి. దీనికి ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మాత్రమే ఈ వెహికల్ అరేంజ్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా మిన్ని, మా వదిన, మా మేనత్త అయితే కార్ ఎక్కుతున్నారు. ఇంకా కార్ ఎక్కేసరికి మేము సామాన్ అంతా అయితే సర్దేశాము. మొత్తం టోటల్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ. ఇంకా మేమైతే మొత్తం ఇక్కడే ఉన్నాము. ఇంకా లాస్ట్ అయితే మా అత్త అయితే ఎక్కుతుంది. తర్వాత ఇంకా వెహికల్ తీసి వెళ్ళిపోయేది. ఇంకా లాస్ట్లో అయితే టెంకాయ అయితే కొడతాడు, చూడండి. ఏదో ఒక పక్క అదండి. తీసుకుంటాను లేంగా. బాయ్ అవుతావు. బాయ్. మేమైతే ఇంటికి వచ్చేసాము. నేను మా వైఫ్ అయితే ముందుగానే వచ్చేసినాము చెప్పినట్టుగానే. ఇంకా వీళ్ళైతే కొంచెం నిదానంగా అయితే వచ్చారు, ఆటో కాబట్టి. ఇంకా వచ్చిన తర్వాత అయితే మా ఇంట్లో మొత్తం చెక్ చేసుకుంటున్నారు ఎలా ఉందేమని. ఇదైతే మొత్తం మెస్ అయితే చేసింది ఈ స్టీవ్. వీళ్ళు వచ్చేదాకా బెంగ పెట్టుకొని సరిగ్గా తినలేదు, నిద్రపోలేదు. ఇది వీళ్ళు వచ్చేసరికి చూడండి ఎలా ఉందో. ఇంకా ఈ కోళ్ళు కూడా అంతే ఆల్మోస్ట్. ఇక్కడ ఏమంటే కొంగలు చెట్ల మీద ఉండడం వల్ల మొత్తం పెంట చేసేసినాయి కోతులు అవన్నీ. మేము లేము కాబట్టి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ వీడియోస్ అయితే వస్తుంటాయి, మీరంతా ఆదరించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఇంకా మాకు కొంచెం సహాయంగా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ గైస్.